వాళ్ళకి వచ్చింది 187 మాత్రమే. అవును. అంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ అన్నవి వాళ్ళు చెప్పిన దానికి తేడా వచ్చిన ఒక సందర్భం 2004 లోక్సభ. తర్వాత 2014 లోక్సభ తీసుకుందాం. మళ్ళా 2014లో జరిగిన దాంట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే సుమారుగా 160 నుంచి 190 వరకు ఎన్డీఏకి వస్తాయి అని చెప్పారు. కానీ ఎన్డీఏకి వచ్చింది 336 వచ్చాయి. తర్వాత 2017 యూపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే అప్పుడే డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ లో ముఖ్యంగా అక్కడ యూపీలో చాలా మంది సఫర్ అయ్యారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుంది అన్న, హంగ్ అసెంబ్లీ. కానీ ఆ సందర్భంగా మీరు చూసుకుంటే బీజేపీ 325 సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఢిల్లీలో 2015లో జరిగిన ఎన్నికలు అప్పుడు ఏమన్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 50 సీట్ల కన్నా ఎక్కువ రావు అని అన్నారు. కానీ ఆసారి 67 సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీకి. అంటే 70 సీట్లలో 67 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణలు ఇచ్చాను అంటే ఈవెన్ 2023 గత సంవత్సరం మీరు చూసుకున్నా కూడా ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళా వస్తుంది, భూపేంద్ర సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఆల్మోస్ట్. కానీ అక్కడ మళ్ళా బీజేపీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి ఈ 4-5 సందర్భాలు తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎగ్జాక్ట్ గా మారే సందర్భాలు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని ఉండకపోవచ్చు. తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎందుకు ఎగ్జాక్ట్ పోల్స్ కావట్లేదు అన్నప్పుడు కొన్ని కారణాలు ఏంటంటే మొదటిది మీరు శాంపుల్ ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది మీ ఈ సర్వే సంస్థలు ఎక్కడా కూడా ఉల్లేఖించరు. అంటే మేము ఎంతమందిని అడిగాము, ఏ మాధ్యమం ద్వారా అడిగాము, ఎన్ని పోలింగ్ బూతులు కవర్ చేశాము, ఎంతమంది ఓటర్లను కవర్ చేశాము వీళ్ళు ఎప్పుడూ చెప్పరు. రెండవది వచ్చేసి చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు. చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు. అంటే రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళ ఓటింగ్ ఏ విధంగా జరిగిందన్నది కూడా వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకున్నారా లేదా అన్నది మనం చూడాల్సిన అంశం. తర్వాత ఓటర్స్ కరెక్ట్ గా రెస్పాన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఫోన్ చేసి నేను అడిగితే, ఎందుకంటే నా ఓటు ఎవరికి వేసానన్నది అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఎవరికి కూడా డిస్క్లోజ్ చేయకూడదు. సో అలా చేయవచ్చా? తర్వాత వచ్చేసి ఏ టైమింగ్ లో అడిగారు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు 3 నెలల గ్యాప్ లో ఇప్పుడు అడిగితే ఎప్పుడు అడిగారు వీళ్ళను అన్నది కూడా ఒక క్వశ్చన్. సో ఈ విధంగా ఈ 4-5 అంశాలు ఓటర్ యొక్క రెస్పాన్స్ ను ప్రభావితం చేస్తాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అన్నది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఇక్కడ ఒక 4-5 సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతుంది అన్నది, తర్వాత ముఖ్యంగా ఆరా మస్తాన్ గారు ఇచ్చిన ఒక రిపోర్ట్ అది ప్రధానంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత కొన్ని ఒక 6-7 సంస్థలు వచ్చేసి టోటల్ గా ఇక ఒక ఐ థింక్ కేకే అనేదో చూశాను, ఒకటి కేకే మీడియాలో వారు టోటల్ గా 161 కూటమికి 14 వైసీపీకి వస్తాయన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవును సార్. ఆరా మస్తాన్ గారు ఐ థింక్ 75, 91, తర్వాత వీరు 120 అట్లా వచ్చేటట్టుగా వారు చెప్పారు. సో ఈ విధంగా తెలియజేసుకుంటూ పోతుంటే మరి మీరు అన్నట్టు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అన్నది కూడా ఒక అంశం. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ గా ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఎల్లుండిన మనకు కరెక్ట్ గా పోలింగ్ బయటకు వస్తుంది. అవును సార్. మీరు అన్నట్టు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఈ బెట్టింగ్లకు ఆ తర్వాత వచ్చేసి అంటే మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్ అవుతాయని నేను అనుకుంటాను. ఈ ఎగ్జిట్ పోల్స్ మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్, మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎగ్జిట్ కి ఉపయోగపడతాయి తప్ప ఫైనల్ గా ఇక తినబోతూ రుచులందుకన్న విధంగా ఒక 2 రోజుల్లో ఉన్న మనిషిలో ఉన్న యాంగ్జైటీని వాడుకుంటారు. అవును, ఇది సైకాలజీ. మనిషి యొక్క యాంగ్జైటీని ఉపయోగించినప్పుడే అప్పుడు వాళ్ళ ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, ఇవేమి సేవాభావ సంస్థలు కదా, ఇవి ఎన్జిఓలు కావు ఇవి ఇచ్చినవన్నీ కూడా. అవును, వీళ్లకు ఏ పార్టీ వాళ్ళు ఎంత పే చేశారన్నది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలే పార్టీలకు మద్దతు ఇస్తున్నాయి ఈ సందర్భంలో. మరి ఈ సర్వే సంస్థలకు ఎవరెవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారన్నది కూడా మనకు చూడాలి. అందుకనే నేను ఏమంటున్నానంటే ఏ విధంగా అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్ల దగ్గర మా దగ్గర డిపాజిట్ కట్టించుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంబ్లీ కంటెస్ట్ చేశాను కాబట్టి 10,000 రూపాయలు కట్టాను. అదే పార్లమెంట్ అయితే 25,000 రూపాయలు కట్టాలి. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క ₹1,00,00,000 డిపాజిట్ గా కట్టించుకోవాలి. అవును సార్. కట్టించుకొని వాళ్ళ రిజల్ట్స్ కరెక్ట్ గా లేకుంటే ఆ డిపాజిట్ వాళ్ళు కోల్పోవాలి. ఇంకా ఎగ్జిట్ వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు ఇంకా ఈ నుంచి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే ప్రేక్షకులు ఎగ్జిట్ పోల్స్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ గవర్నమెంట్ లో ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ పనిచేసే విధానం మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలని నేను అంటాను. అవును. అంటే గవర్నమెంట్ ఏమేం చెప్పింది ఎలక్షన్ల సందర్భంలో, వాళ్ళ మేనిఫెస్టోలో ఏమున్నాయి, ఏమేం చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్న వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళు చెప్పిన విషయాలను పాటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ ఇంట్రెస్ట్ కేవలం ఒక వారం మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఇంకెవరి పనిలో వాళ్ళు పడిపోతుంది. అవును సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ విధంగా, అంటే ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. మన ఏపీలో చూస్తే ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఉన్నాయి. అవును. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు లండన్ కు వెళుతూ ఆయన 157 అని చెప్పాడు. అవును. ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో 9వ తారీఖున ముహూర్తం 9:38 అని కూడా కేటాయించి, ఆ తర్వాత మొన్న 2 రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ లో వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, లంచ్ వెజిటేరియన్ మెనూ ఏంటి, నాన్ వెజిటేరియన్ మెనూ ఏంటి, ఇది కూడా వచ్చేసింది. మొత్తం హోటల్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అట. ఆ హోటల్స్ అడ్వాన్స్, ఫ్లైట్ బుకింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయాయని చెప్పారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చిన తర్వాత పెద్దగా ఏవి మాటలు ఎవరు మాట్లాడారు. అవును. ఎందుకంటే అందరూ కూడా ఒక రకమైన కామ్, అంటే జనరల్ గా తుఫానుకు ముందు ఒక ప్రశాంతత ఉంటుందంట సముద్రం. అవును. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ ఏ విధమైన అల్లకల్లోలను సృష్టించినా కూడా యాక్చువల్ గా తీరం దాటేది ఎప్పుడు అన్నది 4వ తారీఖు తెలుస్తుంది. అవును సార్. ఈ విధమైన పరిస్థితులలో మనం వేచి చూద్దాం ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా మేము రాజకీయ అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మా పోల్స్ నిజం కాకుండా మేము సన్యాసం తీసుకుంటామని కూడా ఒకటి ఇద్దరు మాట్లాడినట్టు నేను విన్నాను. అవును సార్. వీళ్ళకి అంత అవసరమే ఉన్నా సార్ సన్యాసాలు తీసుకోవడం ఇదేని? అంటే ఏంటంటే ఇదంతా క్రెడిబిలిటీ. అవును. ఇదంతా ఏంటంటే ఇదంతా ఇన్వెస్ట్మెంట్, రేపు బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ లక్కీగా ఏమైనా అమ్మ పలుకు జగదాంబ పలుకు అని వర్క్ అయిందంటే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతారు. రేపు వాళ్ళని స్ట్రాటజిస్టులు గాను లేకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగానే వచ్చాడు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఎన్నికల బిజినెస్ కి ఆయన పెద్ద సంస్థాధిపతి, ప్రధానులనే శాసించి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్టేజ్ కి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా ఈ పెట్టుబడితో మనం రేపు క్రెడిబిలిటీ సాధించుకోగలిగితే రేపు మనల్ని ఎవరో ఒకరు ఎంగేజ్ చేస్తారన్నది వీళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ విధమైన స్టేట్మెంట్స్ కూడా 2-3 వచ్చినట్టు నేను చూశాను. సన్యాసం, అస్త్ర సన్యాసం చేస్తామని ఆ విధంగా మాట్లాడిన సందర్భాలు. మనం 4వ తారీఖు తర్వాత 5ని మరొక 2 రోజుల్లో ఇంకా మనం చాలా చూడాల్సి ఉంటుందండి. పేర్లు ముఖ్యంగా 4వ తారీఖున కౌంటింగ్